రామ్ చరణ్ పెద్ద సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 6 రోజులు గడుస్తుంది. అయితే ఈ 6 రోజుల కలెక్షన్స్ ఎంత వచ్చాయి, 5 రోజులకు ఎంత వచ్చాయి, 6వ రోజు ఎంత రాబోతుంది, డే బై డే ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి, జనాదరణ పెరుగుతుంది అని చెప్పేసి మాట అయితే మనం వింటూ ఉన్నాం. మరి నిజంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఆ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే దూసుకెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే 332 కోట్ల రేంజ్లో కలెక్షన్ అయితే తీసుకుంది. ఎందుకంటే మండే అండ్ ట్యూస్డే వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమాకు ఒక పెద్ద టెస్ట్ అనే చెప్పాలి. మరి అందులో పెద్ద సూపర్గా పాస్ అయ్యారు. ఎందుకంటే రిలీజ్ అయిన ఫస్ట్ 3-4 డేస్ ఏ సినిమా అయినా మంచి ఫ్లోతో వెళ్తుంది. బట్ సినిమా హిట్ అయిందా లేదా అని మండే ఫస్ట్ ట్యూస్డే డిసైడ్ చేస్తాయి అనమాట. సో మరి కొన్ని చోట్ల వర్షాలు ఉన్నా కూడా మండే ట్యూస్డే కలెక్షన్స్ మాత్రం వేరే లెవెల్లో వస్తున్నాయి. సో ఫ్యామిలీస్ అందరూ కూడా నైట్ షోస్కి ఫుల్ ప్యాకప్ అయిపోతున్నారు. ఫస్ట్ షో సెకండ్ షోలు మాత్రం ఫ్యామిలీస్తో కిటకిటలాడుతున్నాయి. మరి ఏరియా వైజ్గా కూడా చాలా మంచి నెంబర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఉత్తరాంధ్రలో అయితే నియర్లీ RRR రేంజ్లో ఈ సినిమా కలెక్ట్ చేస్తున్నట్లు ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పటికే చాలా పెద్ద సినిమాల లాంగ్ రన్లు కూడా లేచిపోయినాయి ఉత్తరాంధ్రలో. అలాగే గుంటూరు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో కృష్ణా జిల్లా కూడా మిగిలిన అన్ని ఏరియాలు ఏవైనా కూడా స్ట్రీటెడ్ కానీ అన్ని ఆల్మోస్ట్ 70-80% రికవరీలు అయితే అయిపోయినాయి అనమాట. సో బయ్యర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు ఒక లాంగ్ రన్ వస్తుంది, జనాలు మళ్ళీ థియేటర్లకు వస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడే ఖచ్చితంగా జనాలు అనేవాళ్ళు థియేటర్లకు వస్తారనమాట. చిన్నవన్నిటిని ఇప్పుడు ఓటీటీలో చూసుకుంటున్నారు ఎక్కువ శాతం మంది. సో మరి ఈ పెద్ద హీరోలు చూస్తే సంవత్సరానికి కాదు 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసుకొస్తున్నారు. మరి అట్లా ఉన్నప్పుడు మరి ఏదైనా సరే ఆ థియేటర్ని సేవ్ చేయడానికి అవుతుందన్నమాట పెద్ద సినిమా అనేది. సో మరి ఈ పెద్ద సినిమా కలెక్షన్లు మాత్రం ఇప్పట్లో ఆగేలా లేవు ఏపీ తెలంగాణలో. అలాగే తెలంగాణలో కూడా నియర్లీ 50 crore షేర్కి దగ్గరలో అయితే ఉందన్నమాట. సో మరి హిందీలో కూడా ఈవినింగ్ పూట కలెక్షన్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఢిల్లీ కానీ, ముంబై కానీ, పూణే కానీ, నేపాల్ కానీ ఎక్కడ చూసినా కూడా నార్త్లో కూడా సూపర్ బుక్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒక్క యూఎస్లో మాత్రం వేరే మూవీస్ కాంపిటీషన్లో ఉండటం వల్ల అక్కడ నెంబర్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. మరి అక్కడ బ్రేక్ ఈవెన్ అనేది అవుతుందా లేదా అని బయ్యర్లు కూడా టెన్షన్లో ఉన్నారు. మిగిలిన అన్ని చోట్ల మాత్రం పెద్ద క్లీన్ స్వీప్ చేస్తుందన్నమాట. సో మరి ఇక రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి కానీ, ఈ సినిమా కలెక్షన్ల గురించి కానీ మరొక డీకేడ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా, అంటే రంగస్థలం తర్వాత మళ్ళీ RRR తర్వాత సో ఆయన యాక్టింగ్ పరంగా కానీ బాక్స్ ఆఫీస్ పరంగా కానీ ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఇది చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఏపీలో బిగ్ నెంబర్స్ చూడబోతుంది RRR. అదే అంటే రాజమౌళి గారి సినిమా, ఎందుకంటే డైరెక్టర్ గారు సెకండ్ సినిమా ఇది బుచ్చిబాబు గారికి. మరి అయినా కూడా ఈ రేంజ్ నెంబర్స్ ఆల్రెడీ ఆ సినిమా నిర్మాత వెంకట సతీష్ గారు అయితే చెప్పారనమాట ఓపెన్గా ప్రెస్ మీట్లోనే. సింగిల్ హ్యాండ్తో లాగుతున్నారు చరణ్ గారు అని చెప్పి. సో మరి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ప్యూర్ రామ్ చరణ్ గారి పొటెన్షియల్ అని చెప్పొచ్చు. సో మరి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఈ సినిమా తర్వాత మరిన్ని స్టార్ సినిమా అవకాశాలు వస్తాయంటే ఎటువంటి సందేహం లేదు. సో మరి ఇంకా రామ్ చరణ్ గారు కూడా నెక్స్ట్ సుకుమార్ గారి సినిమాకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోబోతున్నారు. మరి ఈ సినిమా ఎక్కడి దాకా వెళ్తుంది, 500 crore చేస్తుందని కొంతమంది, ఇంకా ఎక్కువ వెళ్తుందని కొంతమంది ట్రేడ్ అంచనాలు అయితే వేస్తున్నారు. మరి యాజ్ ఆఫ్ నౌ 332 కోట్లు అయితే ఈ సినిమా కలెక్ట్ చేసింది. సో మరి ఇంకెంత షేర్, ఇంకెంత గ్రాస్ ఈ సినిమా రాబడుతుంది, హిందీలో ఎలాంటి కొత్త నెంబర్స్ తీసుకొస్తుందనేది చూడాలి.